ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానాన్ని శ్రద్ధగా స్వీకరించండి. ఈ వాగ్దానం మీ జీవితంలో నిశ్చయముగా నెరవేర్చబడుద్దని నమ్మండి. కీర్తనల గ్రంథము 126వ అధ్యాయము 2వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. మనము కలగనిన వారి వలె నుంటిమి, మన నోటి నిండా నవ్వుండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఏమంటున్నాడనంటే, ఒకటి కలగనిన వారి వలె ఉంటిమి. కళ అంటే అది నిజం కాదు కదా. కళ చాలా ఉన్నతంగా గొప్పగా ఉంటాయి కళలు, కానీ అది ప్రాక్టికల్ లైఫ్లో ఆ కళలు నిజం కావు. కానీ ఇక్కడ ఏమంటున్నాడనంటే, నిజమే మన జీవితంలో జరుగుతుంది, కానీ అది కళలాగా అనిపించింది. నిజమే జరిగింది, కళ కాదు. ఇక్కడ నిజమే జరిగింది, కానీ అది కళలాగా అయిపోయింది. కారణం ఏంటంటే, మన నోటి నిండా నవ్వు ఉంది. ఎందుకుంది నోటి నిండా నవ్వు అని మాట్లాడుతున్నాడు తెలుసా? నోటి నిండా నవ్వు అంట ఏ స్థితిలో ఉంది? సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు కలిగినటువంటి అనుభవం అంటే ఇది. దేవుడు ఈరోజు కష్టాలలో ఉన్నటువంటి వాళ్ళని కష్టాలలో నుండి ఎప్పుడైతే విడిపిస్తాడో వాళ్ళు అనుకుంటారంట, అమ్మో ఈ కష్టాలు మనకు తీరవు, ఈ బ్రతుకులో ఈ బాధలకి మనల్ని ఎప్పటికీ విడిచిపోవు, ఇక మన బ్రతుకు ఏమైపోతుందో అని ఆందోళన చెందినటువంటి వాళ్ళ బ్రతుకుల్లోనంట దేవుడు ఆశ్చర్యంగా ఆ బ్రతుకుల్ని ఆశీర్వదిస్తాడంట. ఆ జీవితాలను ఆశీర్వదిస్తాడు, ఆ మనుషుల్ని ఆశీర్వదిస్తాడు. ఎప్పుడైతే ఆశీర్వదించాడో అనుకుంటారంట, అమ్మో అసలు నేను అనుకోలేదండి, అసలు ఈ కష్టాలు తీరుతాయని నేను అనుకోలేదండి, ఈ బాధలు పోతాయి అనుకోలేదండి, నిజంగానండి అసలు ఇదంతా కలలాగా అయిపోయిందండి అని అంటారే. అలా చేస్తాడంట దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు మీరు ఏ కష్టంతో ఉన్నారు, ఏ కడగండ్లలో ఉన్నారు, ఏ విషయంలో ఆందోళన చెందుతున్నారు, నేను అంటాను ప్రభు మాటను బట్టి దేవుడే ఈరోజు మీతోనే ఈ మాటలు మాట్లాడుతున్నాడు అని ఒక సేవకుడిగా నేను చెప్తూ ఉన్నాను. గమనించాలి, ఆయన మీ నోటిని నవ్వుతో నింపే సమయం ఆసన్నమైంది. ఇప్పటి వరకు దుఃఖపడుతూ వచ్చావా? ఇప్పటి వరకు బాధపడుతూనే ఉన్నావా? ఇప్పటి వరకు వేదన చెందుతూ ఉన్నావా? అయితే ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. మరి కనులు మోస్తారా? మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తా. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, మీకు స్తోత్రాలు నాయనా. నీ బిడ్డలు ప్రభువా, నిజమే ఈ బాధలు తీరతాయా అని అనుకుంటున్నారు, ఈ కష్టాలు పోతాయా అనుకుంటున్నారు. పిల్లలు లేని వాళ్ళేమో మాకు పిల్లలు పుడతారా అని అనుకుంటున్నారు, డాక్టర్లు ఏమో పుట్టరని చెప్పారని అనుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితులలో ఆందోళనలో ఉన్నటువంటి బిడ్డలతో ఈరోజు మీరు మాట్లాడినందుకు వందనాలు. మాకు ఉద్యోగాలు వస్తాయా అనుకుంటున్నారు, మాకు మా పరిస్థితులు బాగవుతాయా అని అనుకుంటున్నారు. కానీ మీరు బాగు చేసే దేవుడుగా ఉన్నారు, బిడ్డలనిచ్చే దేవుడుగా ఉన్నారు, ఉద్యోగం ఇచ్చే దేవుడుగా ఉన్నారు, ఆశీర్వదించే దేవుడుగా ఉన్నారు. మీకు స్తోత్రాలు నాయన. ఈ ప్రార్థనలో విశ్వాసం నుంచి ఏకీభవించుచున్న ఈ బిడ్డలందరినీ దీవించి మీరే ప్రభువా నా తండ్రి వారి నోటిని నవ్వుతో నింపబోతున్నందుకు స్తోత్రాలు తెలియజేస్తూ యేసు నామముని ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాం తండ్రి, ఆమేన్. షాలోమ్. మీరు నిశ్చయముగా మీ నోటితో నవ్వే రోజులు దగ్గరకు వచ్చేసాయి. మీ దుఃఖమంతా కొట్టివేయబడుద్ది. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. ఆమేన్. మాది పాల్గొన మండలం బల్లిపాడండి. మా కోడలకు మరి 8 సంవత్సరాలు అయిందండి వివాహం అయ్యి, గర్భఫలం లేదండి. 8 ఏళ్ళు అవుతుంది వివాహమై, పిల్లలు లేరు. అంతకుముందు మందులు వాడారు, వైద్యులను సంప్రదించారు, ఎన్నో అయినాయి, కానీ వాటి ద్వారా ఏ ఫలితం లేదు. అట్లాంటి పరిస్థితుల్లో ఎప్పుడైతే విశ్వాసం ఉంచి వీళ్ళ కోడల్ని వెంటబెట్టుకొని ఈ ఆరాధనలో పాల్గొనేందుకు పాలకొలకు వచ్చారో, దైవజనులు తైలం పోసి అభిషేకించగా దోషాన్ని దేవుడు తీసివేశాడు. ప్రార్థించిన అంజూర ఫలాన్ని ఇవ్వగా ఆమె గర్భాన్ని దేవుడు పండించాడు. ఇప్పుడు ఆమె గర్భంలో కవల శిశువులు ఎదుగుతూ ఉన్నారు. 6వ మాసం జరుగుతూ ఉంది. కాలక్రమంలో నెలలు చక్కగా నింపబడేందుకు దేవుడిచ్చినటువంటి ఆరోగ్యవంతమైనటువంటి బిడ్డలను ఆమె పొందుకునేందుకు చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దామా? హల్లెలూయా. మొగల్తూరు దగ్గర ఉన్న చేరేపాలు నుంచి వీరు రావడం జరిగింది. తన యొక్క చిన్న కోడల్ని వెంట పెట్టుకుని ఈ సహోదరి పాలకొల్లులో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొనేందుకు వచ్చి ఉన్నారు. దైవజనుల చేతుల మీదుగా అంజూర ఫలాన్ని అందుకుని భుజించడం జరిగింది. అప్పటికి ఆమెకి 3 ఏళ్లుగా బిడ్డలు లేరు. దేవుడు బిడ్డలను ఇస్తాడన్న ఆశతో వీరు వచ్చారు. ఆ సహోదరి కన్సీవ్ అవడం జరిగింది. నెలలు నింపబడగా దేవాది దేవుని మహాదయలో తన కడుపును పుట్టినటువంటి మగబిడ్డను తీసుకుని వచ్చి మన మధ్య సాక్షిగా నిలిచారు ఈ సహోదరి యొక్క చిన్న కోడలు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం.
అలాగే తన గర్భాన్ని పండించిన ఆ దేవాది దేవునికి సాక్ష్యం ఇచ్చి మహిమపరుస్తూ ఒక టీవీ కార్యక్రమానికి స్పాన్సర్ చేసుకునేందుకు ఈ రోజున వీరు రావడం జరిగింది. తన యొక్క పెద్ద కోడల విషయంలో కూడా ఆమెకు వివాహమై 12 ఏళ్ళు అవుతుందట. వీళ్ళ పెద్ద కోడలను వెంట పెట్టుకుని రావడం జరిగింది. ఆమె విశ్వాసంతో వచ్చారు. దైవజనుని ఎదుట నిలిచి తైలం పోసి అభిషేకించగా వారు ప్రార్థించి ఇచ్చిన అంజూర ఫలాన్ని విశ్వాసంతో భుజించగా దేవాది దేవుని దయలో ఆమె కన్సీవ్ అయింది. ఈ రోజున గర్భవతిగా ఉండి ఉన్నది. గట్టిగా చప్పట్లతో ప్రభుని స్తుతిద్దాం ప్రియులారా. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. విజయవాడలో జూన్ నెల 1వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హనుమంతరాయ గ్రంథాలయం, ఏలూరు లాకుల సెంటర్, గాంధీనగర్, విజయవాడ. హైదరాబాద్ లో జూన్ నెల 2వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సెయింట్ థామస్ తమిళ్ చర్చి గ్రౌండ్, ఆల్ఫా హోటల్ వెనకాల, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. ఖమ్మంలో జూన్ నెల 3వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మంచికంటి భవన్, సిపిఎం ఆఫీస్ ప్రక్కన, ఎన్ఎస్టి రోడ్, ఖమ్మం. ఆత్మకూరులో జూన్ నెల 3వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్, బస్టాండుకు దగ్గరలో, నంద్యాల టర్నింగ్ వద్ద, ఆత్మకూరు. పెద్ద డోర్నాలలో జూన్ నెల 4వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, పోస్టాఫీస్ వెనుక, కర్నూలు రోడ్, పెద్ద డోర్నాల. రేపల్లెలో జూన్ నెల 4వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్, ఉప్పూడి రోడ్, బాపట్ల జిల్లా, రేపల్లె. ఒంగోలులో జూన్ నెల 8వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండు దగ్గర, ఒంగోలు. నెల్లూరులో జూన్ నెల 9వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జిపిఆర్ గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. నంద్యాలలో జూన్ నెల 10వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. కర్నూలులో జూన్ నెల 11వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వైఎంసీఏ గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, ఆర్ఎస్ రోడ్, కర్నూలు. అడ్డాడలో జూన్ నెల 14వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిలువ మిషన్ స్వస్థతశాల, గుడివాడ, పామర్రు మధ్యలో, అడ్డాడ. తాడేపల్లిగూడెంలో జూన్ నెల 15వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లిగూడెం. వైజాగ్ లో జూన్ నెల 16వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్. కాకినాడలో జూన్ నెల 17వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్, గాంధీనగర్, మహమ్మద్ అలీ స్ట్రీట్, కాకినాడ. ఆదోనిలో జూన్ నెల 18వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, ఎస్కేడి కాలనీ, ఆదోని. గుంటూరులో జూన్ నెల 21వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్, లాడ్జ్ సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. రాజమండ్రిలో జూన్ నెల 22వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చి గ్రౌండ్, జాంపేట, చర్చి గేట్, అప్సరా థియేటర్ దగ్గర, రాజమండ్రి. అనంతపురంలో జూన్ నెల 22వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్, ఓల్డ్ టౌన్, అనంతపురం.